ఇటు అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. అయితే ఈ ధర్నాను ఇటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ కూడా ఇచ్చారు. మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా కావాలని ప్లకార్డ్స్ ను పట్టుకొని ఇట్లా ధర్నాలు చేయటం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ధర్నా చేసినందుకు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. ప్రెసెంట్ మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా ఆయన వాళ్ళందరూ కూడా కలిసి ధర్నా చేస్తున్నారు. అసలు ఈ ధర్నాని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా లోపల మెట్లపైన కూర్చొని ధర్నా నిర్వహించారు. తమకు 3 అంశాలపైన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. బీఏసీలో కూడా ఏదైతే 3 అంశాలకు సంబంధించి తీర్మానం పెట్టామో ఆ 3 అంశాలకు సంబంధించి ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా వన్ సైడే సభ నిర్వహిస్తుందని చెప్పారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుతం మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. మీ పైన ప్రివిలేజ్ మోషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అప్పచెప్పింది. ప్రివిలేజ్ మోషన్ పైన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? ఈరోజు బీఎస్సీ కమిటీలో ప్రతిపక్షాల సూచనలు సలహాలు తీసుకుని ఏ అంశాలను రాష్ట్రంలో ముఖ్యమైన అంశాలను అసెంబ్లీలో చర్చించాలని చెప్పి ప్రతిపక్షాలైనటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ ఎంఐఎం తోటి చర్చించి ఎన్ని రోజులు జరిపితే బాగుంటుంది, ప్రజలకు ఇక్కడ జరుగుతున్నటువంటి చట్టాల మీద కానీ ఇక్కడ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బీఎస్సీ కమిటీ పెడితే ఆ బీఎస్సీ కమిటీలో కూడా ఓపిక లేకుండా మేము బైకాట్ చేస్తున్నాం, ఎన్ని రోజులు జరుగుతుందో మాకు ఇప్పుడే చెప్పండి, ఏమేం పెడతామో చెప్పండి అంటే ఇవాళ బీఎస్సీ కమిటీ రూపకల్పన మీ 10 ఏళ్లలో మీరే బుక్లెట్ తయారు చేసి మరి మీరు చేసినటువంటి వాడిని మీరు తొంగలో దొక్కి మీకు ఓపిక లేకుండా ప్రతిపక్ష హోదా నిర్వహించే దమ్ము ధైర్యం లేక ఇవాళ ఈ రకంగా బీఎస్సీ కమిటీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీకి వచ్చిన తర్వాత స్పీకర్ గారు కనీస గౌరవ మర్యాదలు లేకుండా స్పీకర్ను అగౌరవపరిచే విధంగా ప్లే కార్డులతో ప్రదర్శన చేస్తున్నారు. మేము ఇలా మా ప్రభుత్వం ఇలా టూరిజం శాఖ మీద చర్చ పెట్టింది. ఆ చర్చ తర్వాత మీకు అవకాశం ఇస్తానా గానీ ఒక స్పీకర్ గౌరవ స్పీకర్ మీదకి పోడియం వద్దకు ప్లే కార్డులతో ప్రదర్శన చేసుకుంటూ ఇలా సభను అవమానపరిచి స్పీకర్ గారు ఎంతే పదే చెప్తున్నా లెక్క చేయకుండా ఇలా ఒక దుర్మార్గ చర్య దిగుతున్నారు. ఒక స్పీకర్ అంటే గౌరవం లేదు, ఒక ప్రభుత్వం అంటే మీకు గౌరవం లేదు, ఏమున్నా మీకు అధికారం పోయిందని అక్కస్తోటి ఏ రకంగా ఇలా ప్రజలను తప్పుదో పట్టేయాలని చెప్పి మేము ఆ రకంగా పోతున్నారు తప్ప వీళ్ళు ప్రతిపక్ష హోదా నిర్వహించే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. మరి అలీబాబా అలజన్ దొంగల లెక్క ఈ ఉన్నటువంటి 20 మంది వచ్చి సభను సజావుగా జరగకుండా ఇలా రుణమాఫీ మాట్లాడదామని చెప్పినాం. ఇలా విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీల మీద మాట్లాడదామనుకున్నాం. ఇలా సమస్యల మీద మాట్లాడి ఒక్కొక్కటిగా ప్రజలకు అవగాహన వచ్చే విధంగా చేద్దామంటే ఈ దుర్మార్గ చర్యతోటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ తీరు మారతలేదు కాబట్టి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకైనా వచ్చి మీ సూచనలు సలహాలు ఇచ్చి ఇలా రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేస్తుంటే చూసి ఎవరు లేక సభను తప్పుదోవ పట్టియాలి, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టియాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి డ్రామాలు 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేశారు. కానీ 3 అంశాలకు సంబంధించి లగచర్ల రైతులకు బేడీలు, గిరిజనులకు సంబంధించిన అంశం వీటన్నింటినీ ఏవి పట్టించుకోవడం లేదని ప్రభుత్వం అనేది వాళ్ళ ఆరోపణ. లఘుచర్లకు సంబంధించిన విషయం మీద ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. దానికి బాధ్యులను ఇమ్మీడియట్లీ సస్పెన్షన్ చేయడం జరిగింది. గతంలో మీ లెక్క మిర్చి రైతులను బేడీలేసే చరిత్ర మీది. ఇలా ఎస్టీ ఎస్సీల మీద 3rd డిగ్రీ ప్రయోగించింది మీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం ఉంది, రైతులను పెద్ద చేయడం కోసమే తప్ప ఎక్కడ బేడీలని కాదు. ఆ బేడీలేయడంలో కూడా ప్రతిపక్ష పాత్ర ఉందేమో మాకు డౌట్ కూడా వస్తుంది. కాబట్టి దాని మీద కూడా విచారణ చేసి ఆ రైతుకు ఎందుకు బేడీ వేయాల్సి వచ్చిందో దాని మీద కూడా పూర్తిగా విచారణ జరుగుతుంది. ఇది రైతు ప్రభుత్వం మాది. మీరు గతంలో ఇలా 3rd డిగ్రీ నిర్వహించి ఇలా మిర్చి రైతులకు బేడీలేసిన చరిత్ర మీది. మాది ప్రజాప్రభుత్వం, ప్రజల మన్నలు పొందే ప్రభుత్వం, సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు తీసుకునే ప్రభుత్వం. కాబట్టి రేపటి నుంచి అయినా మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించి ఇలా అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేటట్టుగా మీరు సహకరించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయతీరాజ్కి సంబంధించి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు 690 కోట్లకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేదని కూడా ఇవాళ సభలో చర్చకు వచ్చింది. గత 5 ఏళ్లుగా సర్పంచులకు నెత్తి మీద శ్మశాన వాటికలని, రైతు వేదికలని, ట్రాక్టర్లని భారం వేసి మీరు జీవోలిచ్చి ఏదైతే అమౌంట్ లేకున్నా వాళ్ళ మీద నెత్తిన పెట్టి పనులు చేయించి సర్పంచులు అప్పులపాలైంది మీరు. ఇవాళ మీరు మీడియా ద్వారా చూడండి, గతంలో ప్రెస్లో చూస్తే సర్పంచులు భిక్షాటన చేసిరు. అది మీ ప్రభుత్వంలో మీరు చేసిన అప్పులు
మేము ఒక్కొక్కటిగా మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటి సర్దిద్దుకుంటూ సర్పంచ్ల వ్యవస్థను ఈ వచ్చే సంక్రాంతి తర్వాత మేము ఎలక్షన్లు పెట్టి ఒక గ్రామ స్వరాజ్యాన్ని పైకి తేవాలని మా గౌరవ ముఖ్యమంత్రి చూస్తుంటే మీరు చేసిన అప్పులకు మీరు చేసిన తప్పులకు ఇలా మేము ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ వస్తున్నాం. తప్పకుండా సర్పంచ్ పెండింగ్ బిల్లు కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన దీని ఒక భూతద్దంలో పెట్టి చూసి మీరు చేసిన అప్పులకే ఇలా మీరు చేసిన తప్పులకే మమ్మల్ని బాధ్యం చేస్తే మేం కాదు. గతంలో మీ పరిపాలనలో సర్పంచులు చనిపోయిర్రు, సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, సర్పంచులు అప్లపాలయ్యారు, పుస్తే పోగులు అమ్మి ఇలా పనులు చేస్తే మీ ప్రభుత్వంలో మీ నలుగురు మీ కుటుంబ సభ్యులే బాగుపడదు తప్ప సర్పంచులను అప్లపాలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఇంకొక క్వశ్చన్, 3.89 కోట్ల అప్పు ఉందని చెప్పి ఆర్బీఐ నివేదిక, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అప్పు 10 ఏళ్ల పాలనలో జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎందుకు డిఫరెన్సెస్? వాళ్ళు ఏదో రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. క్లియర్ కట్ గా 7.5 లక్షల కోట్ల అప్పు చేసింది వాస్తవము. మీరు అప్పు చేసిన అభివృద్ధి కోసం కాదు, మీరు కక్కుర్తి కోసం, కమిషన్ల కోసం, మీ జేబులు నింపుకోవడం కోసం, మీ ఇల్లు నింపుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్తో తెలంగాణ ఇస్తే ఇలా 10 ఏళ్లలో రాష్ట్రాన్ని పీడించి అప్పుల పాలు చేసిన ఘనత మీది ఏదున్నా మీ ఒక్క నలుగురు కుటుంబం మీ కుటుంబ పాలన కోసమే తప్ప మీ గడిల పాలన తప్ప ఇప్పుడు ప్రజాపాలన వచ్చి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక ఏదో రకంగా అసెంబ్లీ సమావేశాలను డైవర్ట్ చేయాలి, తెలంగాణ ప్రజల మనసును డైవర్ట్ చేయాలని చెప్పి ఒక కొత్త నాటకానికి హరీష్ రావు గారు తెరలేపిండు. తప్పకుండా అక్కడ అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మీరు ఎన్ని వేల కోట్ల అప్పులు చేసిరో చూపించడానికి మా ప్రభుత్వం సిద్ధం ఉంది. ఫైనల్ సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రివిలేజ్ మోషన్ పైన 10 ఏళ్ల అధికారం వినియోగించుకుని 10 ఏళ్లు మీరు పరిపాలన చేసి ఒక్క సంవత్సరమే మీరు ప్రతిపక్ష హోదా కూడా ఉండలేని పరిస్థితిలో ఒక సభాపతికి కనీస మర్యాదలు ఇవ్వకుండా సభను పూర్తిగా తప్పుదోవ పట్టించి ప్లే కార్డులు ప్రదర్శించి పోడియం వద్దకు దూసుకెళ్లి సభాపతి మీకు సమయం ఇస్తున్నా గానీ రాద్ధాంతం చేయాలి, ఏ రకంగా సభను వాయిదేయాలి, సభని చర్చల నుంచి మేము తప్పుకోవాలనే ఒక దురుద్దేశంతో ఇలా సభా మర్యాదలు ఒక స్పీకర్ అనే గౌరవం లేకుండా ఇలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరించారు. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీకు అసెంబ్లీ సమావేశాలంటే ఇంట్రెస్ట్ లేవు, సభాపతి మాట అంటే వేదం లేదు మీకు. ఇలా మీరు 10 ఏళ్ళ అధికారం ఉండి మీరు ఏ రకంగా అయితే బీఎస్సీ కమిటీ నిర్వహించారో మేము ఆ రకంగానే బీఎస్సీ కమిటీలో ఇక్కడ ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ వల్ల సూచనలు తీసుకొని మేము అసెంబ్లీ నడుపుదామని మేమంటే ఆ బీఎస్సీ కమిటీని కూడా వాకౌట్ చేసి ఓపిక లేక రాజకీయాలలో మీరు అధికారం పోయిందని అక్కస్తోటి ఇంకా కూడా మేమే అధికారం ఉన్నట్టుగా మీ జులుం నడుస్తుంది. కాబట్టి దాన్ని స్పీకర్ గారు గమనించారు. స్పీకర్ పదే మేము వారిస్తున్నా ఒప్పుకోకుండా స్పీకర్ గౌరవ భంగం కలిగించే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు. అలా సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ సభ ఉల్లంఘనలకు సంబంధించి స్పీకర్ పైన గౌరవం లేదని చెప్పి బీర్ల ఐలయ్య ప్రభుత్వం వైపు చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు ఏదైతే ఉందో 7.5 లక్షల కోట్లు ఈ అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి. ఇవాళ అయితే వాడివేడిగా బీఎస్సీ సమావేశం జరిగింది. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 3 అంశాలను లేవనెత్తింది. లగచర్ల రైతులకు బేడీలు కావచ్చు, గిరిజనుల సమస్యలు పైన తాము మాట్లాడతామన్నారు. కానీ టూరిజం పాలసీ పైన అసెంబ్లీలో ఇవాళ చర్చ జరిగింది. పంచాయతీ రాజుకు సంబంధించి కూడా సర్పంచ్ల బిల్లులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో 690 కోట్లకు సంబంధించి మంత్రి సీతక్క చెప్పినట్టుగా ఆ బిల్లులు కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకుని వాటన్నింటినీ కూడా విడుదల చేస్తామని చెప్పి బీర్లయ్య చెప్తున్నారు. మొత్తానికైతే తమను మాట్లాడనీయకుండా కేవలం బీఎస్సీ మీటింగ్ అనేది వన్ సైడే పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పదలుచుకున్న బిల్లులు, వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాలే సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో మాట్లాడడానికి నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే బీఎస్సీ సమావేశంలో చర్చకు వచ్చాయి, ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీలు బిల్లులకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలకు చెప్పాం. కానీ ప్రతిపక్ష పార్టీలు కేవలం ఆరోపణలు చేస్తూ రకరకాలుగా మీడియాలో ఉండాలనే చర్చ దానిపైన వాళ్ళు చూస్తున్నారు. కానీ ప్రజలకు అవసరమైన ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ లేకుండా వాళ్ళు సభని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.